అసలు ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటి? ఆ ఫౌండేషన్ కోర్సులో ఏం నేర్పించాలి? స్టూడెంట్ ఏం నేర్చుకోవాలి? నెక్స్ట్ ఐఐటి ప్రిపరేషన్ అదే జేఈ ప్రిపరేషన్ లేదా నీట్ ప్రిపరేషన్ లేదా ఈఏపీ సెట్ ఈ ప్రిపరేషన్లో స్టూడెంట్ ఏం నేర్చుకోవాలి? ఏం నేర్పిస్తారు? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది, పేరెంట్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక అవేర్‌నెస్ క్లాస్ లాంటిది. Hello everyone, welcome to N Content. Today our topic is what is IIT Foundation? How to prepare JEE, NEET, EAP set, IPE. సో ఈ అవేర్నెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు రియల్ లైఫ్లో చూస్తారు, పేరెంట్స్ ఎవరైతే మాట్లాడుకుంటారో మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేశారో ఆ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ఉందా అని అంటారు. సో స్టూడెంట్స్ కూడా మీకు 6th నుంచి 10th క్లాస్లో పిల్లలు కూడా మాట్లాడితే మీరు ఏ స్కూల్లో మీ స్కూల్లో ఐఐటి ఉందా అని అడుగుతారు. స్టూడెంట్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ అసలు ఐఐటి అంటే అదే సబ్జెక్ట్ కూడా అనుకుంటారు. ఓకేనా? ఇంకా పేరెంట్స్కి కొంతమంది పేరెంట్స్కి అసలు ఐఐటి అంటే ఏంటో తెలియదు. మిగిలిన వాళ్ళందరూ జాయిన్ చేస్తుంటారు కాబట్టి అదే స్కూల్లో ఐఐటి అంటే ఐఐటి అనే ట్యాగ్ ఉంటే చాలు ఆ స్కూల్లో జాయిన్ చేస్తుంటారు. ఐఐటి ఫౌండేషన్ అనేది ఈ ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రాక్ చేయడానికి స్టూడెంట్ని ముందుగానే ప్రిపేర్ చేయడం. ఈ ఐఐటి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఈ ఐఐటి ఎగ్జామ్ ఏమని పిలుస్తామంటే జేఈ అడ్వాన్స్డ్ అంటాం. ఓకేనా? ఈ జేఈ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి? అది ఎప్పుడు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ జేఈ ఎగ్జామ్ రాయాలి. జేఈ అడ్వాన్స్డ్. ఓకేనా? సో ఈ ఎగ్జామ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే అది 2 years ఇంటర్మీడియట్ కోర్స్ సిలబస్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఆ 2 years మాత్రం ప్రిపేర్ అయితే సరిపోదు కాబట్టి దానికి ఫౌండేషన్ ఎలా ఉండాలి అనే దానిదే ఈ ఐఐటి ఫౌండేషన్. ఓకేనా? జేఈ మెయిన్స్కి జేఈ అడ్వాన్స్డ్కి ఇట్లాంటి వీటికి ప్రిపేర్ అయినప్పుడు స్టూడెంట్స్కి అన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. సో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ దాన్ని క్రాక్ చేయగలరంటే ఎవరైతే బేసిక్స్ ఉంటాయో అంటే లోవర్ క్లాస్లో అంటే 10th క్లాస్ లోపు ఎవరికైతే బేసిక్స్ ఉంటాయో అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సరిపడే కోర్స్ యొక్క బేసిక్స్ ఎవరికైతే స్ట్రెంగ్త్గా ఉంటాయో వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలరు. సో మిగిలిన స్టూడెంట్స్ క్రాక్ చేయలేరు. ఆ బేసిక్ లెవెల్ ఎలా నేర్పిస్తారు స్కూల్లో అంటే ఈ ఐఐటి ఫౌండేషన్ అనే కోర్సులో నేర్పిస్తారు. ఐఐటి ఫౌండేషన్లో ఏం నేర్పించాలి అంటే రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించాలి. ఇంకా లాంగ్వేజ్ మాస్టరీ. ఫస్ట్ ఈ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఏంటి అంటే స్టూడెంట్కి క్లియర్గా రాయడం చదవడం రావాలి అన్ని సబ్జెక్టులు. ఓకే. నెక్స్ట్ ఏంటి? లాంగ్వేజ్ మాస్టరీ. ఐఐటి మనకి ఈ జేఈ ఎగ్జామ్లో ఏముంటాయి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ లాంగ్వేజ్ ఉండదు. ఈ లాంగ్వేజ్ ఎలాగో ఉండదు కాబట్టి అసలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కంప్లీట్గా లాంగ్వేజ్ అనేది అసలు చెప్పరు. ఏదో ఒక 1 month ఏదో 20 days జస్ట్ ఒక గెస్ట్ ఫ్యాకల్టీలో పిలిపించి దాన్ని కోర్సు కంప్లీట్ చేస్తారు. దాని గురించి అయితే పెద్దగా అసలు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇలాగ లోవర్ క్లాసుల్లో కూడా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఎక్కడ మనకి ఎంట్రన్స్ టెస్ట్లో ఉండదు కాబట్టి. సో కానీ లాంగ్వేజ్ మాస్టరీ అని ఎందుకన్నాం ఇక్కడంటే అసలు నువ్వు ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్నా అది మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయినా అందులో ఉండేది లాంగ్వేజ్తోనే కదా ఉంటాయి సెంటెన్స్లన్నీ. సో స్టూడెంట్కి లాంగ్వేజ్ రావాలి ముందు. ఎందుకు రావాలి? క్లియర్గా ఆ క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలి, ఆన్సర్ని అర్థం చేసుకోగలగాలి. అంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం అనేది కొంతమంది దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుద్ది? స్టూడెంట్కి అసలు ఫస్ట్ లాంగ్వేజ్ అర్థం అవ్వదు. దానివల్ల అసలు క్వశ్చనే అర్థం అవ్వదు. అది మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయగలరు. ప్రతిసారి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయరు కదా ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ చేయాలని. సో ఇక్కడ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. కానీ లాంగ్వేజ్ అసలు ఇంపార్టెంటే కాదనుకుంటారు. రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. లాంగ్వేజ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ లాంగ్వేజ్ ఉండాలి? ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఏముంటుంది? ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే లాజికల్ థింకింగ్ నేర్పించాలి పిల్లలకి. స్టూడెంట్స్కి ఏంటి అంటే ఏం థింక్ చేయాలో నేర్పించకూడదు, ఎలా థింక్ చేయాలో నేర్పించాలి. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో ఎలా థింక్ చేయాలో అనేది ఆ లాజికల్ థింకింగ్ అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ మధ్యన లేదా ఒక ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్కి వాటికి మధ్యన ఉండే లింకేజ్ని క్లియర్గా ఎలా థింక్ చేయాలో కూడా దాన్ని ట్రైనప్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ రిలయన్స్. ఓకేనా? ఈ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి అంటే వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వడం. స్టూడెంట్స్
ప్రాబ్లమ్ సాల్వింగ్లో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో వాళ్ళే సొంతగా ఓన్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా వాళ్ళు తయారవ్వాలి. వాళ్ళే ట్రై చేయాలి. అది రాకపోతేనే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, టీచర్ యొక్క అసిస్టెన్స్ తీసుకోవాలి. సో ఇంకేం ఉండాలి, కనెక్టింగ్ కాన్సెప్ట్స్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఫస్ట్ లెసన్ ఉందనుకో ఆ లెసన్ మట్టు చదువుతారు, ఓకే క్లియర్గా అర్థమవుద్ది, ఓకే నెక్స్ట్ ఇంకో లెసన్కి వెళ్తారు సెకండ్ లెసన్, అప్పుడు దాన్ని సపరేట్గా చదువుతారు, దాన్ని అర్థం చేసుకుంటారు. థర్డ్ లెసన్కి వెళ్తారు, దాన్ని కూడా క్లియర్గా చదువుతారు, దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ అలా పార్ట్లుగా కాదు, ఇవన్నీ ఇంటర్ కనెక్షన్లో ఉంటాయి అనే విషయాన్ని స్టూడెంట్ తెలుసుకోవాలి. అవే టీచర్లు వాళ్ళని ట్రైనింగ్ చేయాలి. ఆ సబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకోగలగాలి. అంటే ఫస్ట్ లెసన్లో వచ్చిన బేసిక్స్ సెకండ్ లెసన్లో కనెక్ట్ అవుతాయి. అలాగే సెకండ్ లెసన్లో వచ్చినవి మనకి ఒక 7th లెసన్ 8th లెసన్ అన్ని లెసన్స్ కూడా ఒక ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఆ సబ్జెక్టు ఆ క్యారీ ఫార్వర్డ్ ఆ ఇంటర్ కనెక్షన్ని స్టూడెంట్ అర్థం చేసుకోగలగాలి. అంతేగాని పార్ట్లుగా నేర్చుకుని అది అక్కడ ఇది ఎక్కడ అని చెప్పి వదిలేయకూడదు. ఇంకోసారి ఏం చూడాలి చూడండి, ఓన్లీ ఒకే సబ్జెక్ట్ గురించి కాదు, 3 సబ్జెక్ట్స్ కూడా ఇంటర్ కనెక్షన్లో ఉంటాయి. బయాలజీ కెమిస్ట్రీలో లింక్ అయి ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి స్టూడెంట్. అంటే అక్కడ ఉన్నది మెమరైజ్ చేసి ఇక్కడ లింక్ చేసుకోగలగాలి. ఆ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది స్టూడెంట్కి మనమే అది ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళే దాన్ని పెంచుతుండాలి. నెక్స్ట్ ఏంటి, మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మ్యాథ్స్ యూజ్ అవుతుంటాయి. అంటే ఆ ఇంటర్ కనెక్షన్ కూడా స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఓకేనా, ఇంటర్ కనెక్షన్ ఓకే. కనెక్టింగ్ కాన్సెప్ట్స్ అన్ని కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేస్తూ అర్థం చేసుకోగలగాలి. స్ట్రెంగ్త్ ఇన్ మ్యాథ్స్, ఎవరైతే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో ఆ స్టూడెంట్స్కి ఖచ్చితంగా మ్యాథ్స్ రావాలి. అది కూడా చాలా బాగా మ్యాథ్స్ రావాలి, ఒక నార్మల్ లెవెల్ అండర్స్టాండింగ్ కాదు. ఇవన్నీ ఎవరు నేర్పుతారు అంటే ఈ ఐఐటి ఫౌండేషన్ అనే కోర్సులో మనకి లోవర్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఈ రేంజ్లో నేర్పితే సరిపోద్ది. ఇప్పుడు ఏవైతే ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసామో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్ ఈ ప్రాసెస్లో ఇవన్నీ నేర్చుకుంటూ ప్రోగ్రెస్ అవ్వాలి. అలా ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ ఇంటర్మీడియట్లోకి అడుగు పెట్టినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో క్లియర్గా ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ స్కిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లియర్గా అర్థమవుతుంది, సెకండ్ ఇయర్ క్లియర్గా అర్థమవుతుంది, ఖచ్చితంగా ఈ ఐఐటి ఎగ్జామ్ని ఫేస్ చేయగలరు. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. దీన్నే ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఇవి అన్ని స్కూల్లోన ఇదే కోర్స్ ఇంప్లిమెంటేషన్లో ఉందా లేదా అనేది పేరెంట్సే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని స్కూల్లో ఏమవుద్దంటే ఐఐటి ఫౌండేషన్ అనే ట్యాగ్ ఉంటుంది, బట్ రియాలిటీలో ఏమవుద్దంటే ఈ విధంగా కోర్స్ ప్రిపేర్ చేయరు. ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్స్కే ఐఐటి లెవెల్ ఉన్న ఆబ్జెక్టివ్ బిట్స్ తీసుకొచ్చి వాళ్ళ చేత డైరెక్ట్గా ఆ క్వశ్చన్సే చేయిస్తుంటారు. వాళ్ళు ఏమవుద్దంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం వల్ల వాళ్ళు 9th 10th క్లాసుల్లోనే ఈ జేఈ క్వశ్చన్స్ చేసేస్తుంటారని చెప్పి, లేదంటే ఐఐటి అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చేస్తుంటారని చెప్పి ఏదో స్కూల్ ప్రమోట్ చేసుకుంటారు, పేరెంట్స్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు ఐఐటి లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కాదు, డైరెక్ట్గా ఐఐటి ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కాదు, ఆ మోడల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కాదు. వాళ్ళు 6th నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళ సిలబస్లో వాళ్ళ కోర్సులో ఉన్న ఆ కాన్సెప్ట్ నుంచే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలగాలి. అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలగాలి. వాళ్ళ సిలబస్లోనే 9th క్లాస్ స్టూడెంట్ 9th క్లాస్ సిలబస్లోని క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయగలగాలి. 10th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్లోనే, 8th క్లాస్ 8th క్లాస్లోనే. వాళ్ళు డైరెక్ట్గా ప్రీవియస్ ఐఐటి ఎగ్జామ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సిలబస్ వేరే, అది ఇంటర్మీడియట్లో సిలబస్ అది. ఓకేనా, సో ఇక్కడ ఏ క్లాస్లో ఉన్నారో ఆ క్లాస్లోనే వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉండాలి. ఆ క్లాస్ యొక్క ఫౌండేషన్స్ వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రాంగ్గా రావాలి. ఆ విధంగా వస్తేనే వాళ్ళు నెక్స్ట్ అది ఫ్లెక్సిబుల్గా వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫ్లెక్సిబుల్గా వాళ్ళు ఫార్వర్డ్ అవ్వగలరు. ఇది మెయిన్ పాయింట్. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ విధంగా మనకు ఆ కోర్సులో వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు, ఆ విధంగా స్టూడెంట్ ప్రిపేర్ అవుతుంటారు లేదనేది అది పేరెంట్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా ఏంటిది, ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జరిగే ప్రాసెస్ ఈ ఐఐటి ఫౌండేషన్.
ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి అడుగుపెట్టిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే జేఈ, నీట్ లేదా ఈఏపీ సెట్, ఐపీఈ ప్రిపేర్ అవుతుంటారు. ఐపీ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్. అది అంటే అది థియరీ. జేఈ, నీట్, ఈఏపీ సెట్ ఏంటి అంటే ఇవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ చేయాల్సిన పని ఏంటి స్టూడెంట్? ఓకేనా? ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి అడుగుపెట్టిన తర్వాత స్టూడెంట్ ఆ 2 years కోర్స్లో చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి. ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ రీడింగ్ ఆఫ్టర్ లిజనింగ్. అంటే ఎప్పుడైతే టీచింగ్ జరుగుతుంటుందో క్లియర్గా వింటారు. ఓకే, టీచర్ ఏదైతే చెప్తారో టీచర్ చెప్పింది క్లియర్గా వింటారు, నో ప్రాబ్లం. ఆ టీచర్ చెప్పిన విన్న తర్వాత వాళ్ళు వచ్చి టెక్స్ట్ బుక్ చదవాలి. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవాలి. ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఇక్కడ ఈ ఫౌండేషన్లోనే నేర్పిస్తారు. అది అక్కడ ఉండాలి, ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ చదవకుండా స్టూడెంట్ ఏవో నోట్స్లు పైన చదవడం, లేదంటే ఎక్కడైనా ప్రైవేట్ మెటీరియల్స్ ప్రింటింగ్ ఉంటాయి చదవడం అనేది అవి అంత అథెంటిక్గా ఉండు, మిస్టేక్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకేనా? టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లెవెల్ నుంచే మనం బాగా అర్థం చేసుకోగలం, ఆ లెవెల్ నుంచే క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ప్రిపేరింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి స్టూడెంట్. ఎలా? రైటింగ్ నోట్స్ వైల్ టీచింగ్. అంటే బోర్డు మీద టీచింగ్ జరుగుతున్నప్పుడే రన్నింగ్ నోట్స్ అంటారు. అప్పుడే స్టూడెంట్ తనకు అర్థమైన విధంగా నోట్స్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే 3 levels ఆఫ్ నోట్స్ని ప్రిపేర్ చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ లెవెల్ స్టూడెంట్ ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? టెక్స్ట్ బుక్ చూస్తారు, అది చదువుతుంటారు, అందులో ఉండేదంతా కాపీ చేయకూడదు. ఏం అర్థమైందో దాన్ని మొత్తం ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేయాలి. యాస్టీజ్గా కాపీ చేయడం కాదు, మనకి ఏ విధంగా అర్థమైందో అర్థమైన దాన్ని నోట్స్గా ప్రిపేర్ చేయాలి. అప్పుడు చాలా ఎక్కువ పేజెసే వస్తాయి ఫస్ట్ లెవెల్లో. తర్వాత సెకండ్ లెవెల్ ఈ ఫస్ట్ లెవెల్ నోట్స్ కంటే తక్కువ పేజెస్లో దాన్ని కుదించాలి. అంటే నోట్స్ని కొంచెం కంప్రెస్ చేయాలి, ఆ పాయింట్స్ని తగ్గించి నీకు అర్థమైనట్టు మళ్ళీ దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో పేజెస్ తగ్గాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్ 100 పేజెస్ వచ్చింది అనుకో నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు, సెకండ్ లెవెల్కి వచ్చేసరికి అది ఆల్మోస్ట్ 50 పేజీలు 60 పేజీలకు రావాలి. థర్డ్ లెవెల్లో ఏం చేయాలంటే అదే నోట్స్ని ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. అంటే 20 పేజెస్కి వచ్చేయాలి నోట్స్. అంటే ఆ పాయింట్స్ చదివితే మొత్తం అదంతా ఆ కనెక్షన్ అంతా నీకు గుర్తుండేటట్టు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్స్కి వచ్చేసరికి నోట్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఎక్కువ పేజెస్ ఉంటాయి, సెకండ్ అదే నోట్స్ తక్కువ పేజెస్ ఉంటాయి, థర్డ్ అదే నోట్స్ ఆప్టిమైజ్ అయ్యి ఇంకా తక్కువ పేజెస్ ఉంటాయి. అంటే థర్డ్ నోట్స్ నువ్వు చదివితే రివిజన్లో మొత్తం మ్యాటర్ అంతా నీకు కనెక్ట్ అవ్వాలి. ఆ విధంగా స్టూడెంట్ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ సైమల్టేనియస్లీ ఫర్ ఆల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా కొన్ని కాలేజీల్లో ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం 90% కాలేజీల్లో ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ జాయినింగ్ నుంచే వాళ్ళకి ఈ ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అదే వాళ్ళు జేఈ ప్రిపేర్ అయితే జేఈ, నీట్ అయితే నీట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమంటారు? ఇది ఆబ్జెక్టివ్ టైపు ప్రిపరేషన్ ఉంటుందని చెప్పి ఇంక ఐపీఈ అనే దాని గురించి ఏమి డిస్కస్ చేయకుండా ఓన్లీ ఆబ్జెక్టివ్ టైపే ప్రిపేర్ చేస్తారు డే 1 నుంచి. వాళ్ళు డే 1లో లెసన్ వింటారు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటారు, ప్రాక్టీస్ టెస్టులు రాస్తారు, వీకెండ్ టెస్టులు రాస్తారు. ఇలా ఎంతవరకు వెళ్తుందంటే జూన్లో స్టార్ట్ అయితే వాళ్ళు ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటేషన్ మొత్తం ప్రిపేర్ అవుతారు. ఈ ఐపీఈ అంటే థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ ఐపీ ఏదైతే ఉంటుందో సబ్జెక్టివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అసలు దాన్ని ప్రిపేర్ చేయరు, దాని గురించి మాట్లాడరు. డిసెంబర్ తర్వాత అంటే ఒక 2 months, లాస్ట్ 2 months లేదా 2.5 months అప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని కొంచెం స్లో చేసి, అంటే ప్రిపరేషన్ స్లో చేసి ఏం చేస్తారంటే ఓన్లీ ఐపీఈని ప్రిపేర్ చేయిస్తారు. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతారంటే ఆ టైంలో అప్పటి వరకు ఆబ్జెక్టివ్ టైంలో ప్రిపేర్ అవుతారు. అంటే అంత తెలుసుకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కడ కూడా మెమరైజ్ చేయరు థియరీ క్వశ్చన్లు. ఇప్పుడు ఫస్ట్ టైం మెమరైజ్ చేయాలి. ఈ 2.5 months ఓన్లీ మళ్ళీ ఫస్ట్ లెసన్ నుంచి అన్నీ మెమరైజ్ చేస్తుంటారు. ఇది సపరేట్గా చదువుతారు, అది సపరేట్గా చదువుతారు. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి బర్డెన్ అవుద్ది.
చాలా స్ట్రెస్ ఉంటుంది. అదే టైంలో ఈ ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా ముందు బోర్డ్ ఎగ్జామ్స్ ముందు బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత జేఈ టెస్ట్ ఉంటుంది 2 సార్లు. అలాగే ఏపీ సెట్ ఉంటుంది ఇమీడియట్గా. దాని తర్వాత నీట్ ఉంటుంది. అంటే ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్ చదువుకుని ఉంటే ఆబ్జెక్టివ్గానే కొంచెం నెగ్లెక్ట్ చేస్తే ఇమీడియట్గా ఆ టెస్టులు కూడా రాయాల్సి ఉంటుంది. స్టూడెంట్ అది బ్యాలెన్స్ చేయలేరు ఆ టైంలో. అసలు ఫస్ట్ ప్రిపరేషన్లోనే రాంగ్ ఉంది. ఎందుకు ఉందంటే చూడండి, ప్రిపేర్ సైమల్టేనియస్లీ ఫర్ ఆల్. అన్నిటిని ఎట్ ఏ టైం ప్రిపేర్ అవ్వాలి. కానీ కాలేజీలు అలా ప్రిపేర్ చేయించు. స్టూడెంట్ కూడా ఆ మైండ్ సెట్తో ప్రిపేర్ అవ్వడు. ఇది ఐపీ, ఇది ఆబ్జెక్టివ్ అన్నట్టు ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ ఒకటే. ఏంటి, ఇంటర్మీడియట్లో మనకి ఏదైతే సిలబస్ ఉందో ఒకే సిలబస్ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ. అప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి, ఫస్ట్ లెసన్ విన్నప్పుడు, ఫస్ట్ ఆ క్వశ్చన్ విన్నప్పుడు, ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు, ఆ కాన్సెప్ట్ చదివినప్పుడు ఏం చదవాలి, ఈ కాన్సెప్ట్ నుంచి జేఈ క్వశ్చన్ వస్తుంది, లేదా నీట్ ప్రిపేర్ అయితే నీట్ క్వశ్చన్ వస్తుంటుంది, ఈఏపీ సెట్కి దీని నుంచే క్వశ్చన్ వస్తుంది, థియరీ క్వశ్చన్ కూడా నేను రాయాల్సి ఉంటుంది, అది ఐపీఈ కూడా బోర్డ్ ఎగ్జామ్ కూడా ఈ క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది అని అప్పుడే చదవాలి. ఆ క్వశ్చన్ అప్పుడే మెమరైజ్ చేయాలి. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది ఆ క్వశ్చన్. ఓకేనా, దాని ఇంపార్టెన్స్ని. అలా ఆ టార్గెటింగ్ ఎలా ఉండాలి అంటే అప్పుడే వీటన్నిటి కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను అనే ఆలోచనతోనే ప్రిపేర్ అవ్వాలి. లేదు ఇప్పుడు ఓన్లీ ఆబ్జెక్టివ్ కదా, ఆబ్జెక్టివ్కే ప్రిపేర్ అవుతుందని చెప్పి దాన్ని ఓన్లీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేసి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మెమరైజ్ చేయవసరం లేదు. ఆ పాయింట్స్ లాజికల్గా గుర్తుపెట్టుకోగలిగితే ఆ తర్వాత ఆబ్జెక్టివ్లో అడిగినప్పుడు దాన్ని లాజికల్గా సాల్వ్ చేస్తుంటారు. అక్కడ మొత్తం ఒక 10 పాయింట్లు 10 పాయింట్లు మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఐపీఈకి వచ్చేసరికి ఆ 10 పాయింట్లు మెమరైజ్ చేయాలి. అప్పుడు ఎప్పుడు చదువుతారు, డిసెంబర్ తర్వాత చదువుతారు. అసలు అప్పుడే చదవాలి, సైమల్టేనియస్గా అప్పుడే చదవాలి. ఈ క్వశ్చను లేదా ఈ కాన్సెప్ట్ మనకి వీటన్నిటికీ యూజ్ అవుద్ది అని అప్పుడే స్టూడెంట్ అనేవాడు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి. అలాగే ప్రిపేర్ చేయించాలి కూడా. కానీ అలా చేయించట్లేదు, ఎక్కువ 90% అలా చేయించట్లే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తుంది కూడా ఇదే స్టూడెంట్స్. ఈ పాయింట్, ప్రిపేర్ సైమల్టేనియస్లీ ఫర్ ఆల్. వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు ఓన్లీ ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవుతారు డిసెంబర్ వరకు. తర్వాత ఐపీఈ ప్రిపేర్ అవుతారు. వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రెండు బ్యాలెన్స్ చేయలేక స్ట్రెస్ ఎక్కువై కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వలేరు, ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఐపీఈ ప్రిపేర్ అవ్వలేరు, అలాగే ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వలేరు. రెండోది ఎంత బ్లైండ్గా ఉంటారంటే ఐపీఈ అంటే వేరు, అది వేరు, జస్ట్ అది ఇంటర్మీడియట్ బోర్డు కోసం. ఆబ్జెక్టివ్ అంటే గొప్పది, అది ఎక్కువ, అదే ప్రిపేర్ అవ్వాలి అని ఐపీఈని చాలా చులకనగా చూస్తారు. అసలు దాన్ని వేరే విధంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఐపీఈలో ఏముంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఉండే పాయింట్లే కదా నీకు ఆబ్జెక్టివ్లు కూడా యూజ్ అవుతాయి. ఆ విషయం అది స్టూడెంట్స్కి కన్వే చేయాలి, స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కువ జరుగుతున్న మిస్టేక్ ఏదైనా ఉందంటే ప్రిపరేషన్లో ఈ పాయింట్. ఓకేనా. నెక్స్ట్, రీడ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. స్టూడెంట్స్ క్వశ్చన్స్ని ఎప్పుడు కేర్ఫుల్గా చదవరు. క్వశ్చన్స్ అర్థం కావు. దానికి రీజన్ ఏంటి, ఇందాక చెప్పాను కదా, లాంగ్వేజ్. ఇంటర్మీడియట్లో అసలు లాంగ్వేజ్ గురించి మాట్లాడరు. వాళ్ళకి లోవర్ లెవెల్లో లాంగ్వేజ్, లోవర్ క్లాసుల్లో లాంగ్వేజ్ నేర్చుకున్నారో లేదో తెలియదు. ఇంటర్మీడియట్లో ఇంకా లాంగ్వేజ్ గురించి అసలు పట్టించుకోరు. ఆ లాంగ్వేజ్ రానప్పుడు అసలు క్వశ్చన్ ఎలా అర్థం అవుద్ది స్టూడెంట్కి, అర్థం కాదు కదా. అప్పుడు ఆ క్వశ్చన్నే ఎక్కువ సార్లు ఎవరు చెప్పాలి, ఫ్యాకల్టీ చెప్తుంటారు, టీచింగ్ ఫ్యాకల్టీ. క్వశ్చన్ అర్థం ఇది అడిగారు అని అప్పుడు సాల్వ్ చేయడం కొంత వాళ్ళు ఫార్వర్డ్ అవుతారు. బట్ అసలు ఎంతవరకు అది కరెక్ట్. స్టూడెంట్ ఖచ్చితంగా లాంగ్వేజ్ గ్రిప్ ఉండాలి, క్వశ్చన్ అర్థం అవ్వాలి, క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. క్వశ్చన్ కేర్ఫుల్గా అర్థమైందా చదివినప్పుడు ఇంకా 50% ప్రాబ్లమ్ సాల్వింగ్ అయినట్టు. నెక్స్ట్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ బై ఓన్. స్టూడెంట్స్ ఓన్గానే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. చేసేటప్పుడు అది ఎప్పటికీ ఇంకా ఆన్సర్ రాకపోతే అప్పుడు ఏం చేయాలి వాళ్ళంటే ఈ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నుంచి వాళ్ళు అసిస్టెన్స్ తీసుకోవాలి ఎలా సాల్వ్ చేయాలని. ఫస్ట్ అయితే ఓన్గానే ట్రై చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్గా ట్రై చేయాలి, రానప్పుడు ఫ్యాకల్టీ అసిస్టెన్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఎక్కువ ప్రీవియస్ పేపర్లు కానీ, అంటే ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, లేదా ఎక్కువ మోడల్ పేపర్స్ కానీ, ఎక్కువ మోడల్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయినంత మాత్రాన ఐఐటి కానీ, జేఈ కానీ, నీట్ కానీ, ఈఏపీ సెట్ కానీ క్రాక్ చేయలేము.
ఇక్కడ ఏంటంటే ఎనాలసిస్, లాజికల్ థింకింగ్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యామంది కాదు. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ జేఈలో రావు. ఓకేనా? మనకేమొస్తాయి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని వాటికి ఆన్సర్ని ఎలా అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలవో ఆ విధంగా ట్రై చేయాలి. ఆ విధంగా ట్రై చేసి మాత్రం ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని క్వాంటిటీ ప్రిపేర్ అయ్యాలని కాదు, అంత క్వాంటిటీ, ఎంత క్వాలిటీగా ప్రిపేర్ అయ్యామనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నీ ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఇవి. ఇవన్నీ ఐఐటి ఫౌండేషన్లో ఉండాల్సిన ఫాలో అవ్వాల్సిన థింగ్స్. క్లియర్? అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ.